హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు యమ్మీ యమ్మీ బిర్యానీ అనమాట. చికెన్ బిర్యానీ. నాకు పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ. అది కూడా హోటల్ స్టైల్‌లో ఎలా చేశాను, ఏంటి అనేది చూసేసేయండి. చూసారా ఎంత పొడి పొడిగా అయితే వచ్చిందో. రైస్ అయితే చాలా బాగొచ్చింది కదండీ. పొడి పొడిగా హోటల్ స్టైల్‌లో అనమాట. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా అయితే ఇక్కడ నేను కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నానండి. అది కూడా ఒక 2 లెమన్‌లు పిండేసుకున్నాను. జ్యూస్ అయితే 2 లెమన్స్ అంత జ్యూస్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా నీట్‌గా కడిగేసుకోవాలండి. అలా కడగడం వల్ల చికెన్ స్మెల్ అంతా కూడా పోతుంది. చాలా బాగుంటుంది. కలర్ కూడా చేంజ్ అవుతాయండి. ముక్కలు మనకి బాగా మంచి కలర్ అనేది వస్తాయన్నమాట. లెమను, సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవడం వల్ల. ఇదిగో చూసారా, ఇప్పుడైతే నేను అందులో ఉన్న వాటర్ అంతా కూడా వంచేసుకొని పెరుగైతే వేసుకున్నానండి. ఒక ఒక 200 గ్రామ్స్ పెరుగైతే వేసుకున్నానండి. కేజీ చికెన్ కాబట్టి పెరుగు కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే ఇందులోనే కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకుంటున్నాను చూడండి. కేజీ చికెన్కి 3 స్పూన్స్ వరకు కారపొడి వేసుకున్నాను. అలాగే 3 స్పూన్స్ వరకు ధనియా పౌడర్, తగినంత పసుపు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి. బాగా ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉన్నామంటే మనం వేసిన పొళ్ళన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి. అప్పుడు బాగా ఊరుతుందనమాట. ఆ పౌడర్స్ అంతా కూడా ముక్కకి బాగా ఊరుతుంది. మనకి చికెన్ తినేటప్పుడు బాగుంటుంది. ఇదిగో చూడండి, నాకు ఇదొక అలవాటండి. ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా కూడా ముక్కలు మాత్రం పక్కకు పెట్టేసుకొని ఒక లెగ్ పీస్ తీసుకొని అలా గరిట్లాగా తిప్పేసుకుంటూ ఉంటానన్నమాట. పిల్లలు చిన్న పీసెస్ ఉంటే కానీ సరిగా తినరండి. ఇలా లెగ్ పీసెస్ తెచ్చేసుకున్నామంటే బాగా తింటారనమాట పెట్టేసుకొని. అందుకని ఎప్పుడు తెచ్చినా కూడా ఇలా లెగ్ పీస్ అయితే ఒక 2 తీసుకొస్తూ ఉంటాను. నేను దాంతోనే బాగా కలిపేస్తున్నాను చూడండి. ఇదొక టిప్ అనమాట. నేనైతే ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. లెగ్ పీస్తోనే అలా తిప్పుతూ ఉంటాననమాట. అదే ఒక గరిటెలాగా తీసేసుకొని. ఇదిగోండి, దానికి కాట్లు కూడా పెట్టించుకున్నానండి ముందే నేను. అందులో కూడా మనం వేసిన పౌడర్స్ అన్నీ బాగా చేరుతాయన్నమాట. ఇది ఒక అరగంట పాటు మీకు టైం ఉంటే కానీ ఒక 1 అవర్ అయినా కూడా అలా నానబెట్టేసుకున్నామంటే ప్లేట్ పెట్టేసుకొని మంచిగా ఊరుతుంది. ఉప్పు, కారం అనేది ముక్కలకి చాలా బాగా పడుతుందన్నమాట. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టానండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా కూడా పెట్టుకోవచ్చు టైం ఉంటే కానీ. నేనేమో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు బయటే పెట్టాను. ఇప్పుడు ప్లేట్ పెట్టి పక్కకు పెట్టేసుకొని దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందామా. ఇదిగో చూడండి, కేజీ చికెన్కి ఒక 4-5 టమోటాలు, ఒక 3 పెద్దవి ఆనియన్స్, అల్లము, ఒక 2 తెల్లగడ్డపాయలు తీసుకున్నాను అనమాట. తెల్లగడ్డలు ఇక నేను పొట్టు తీసుకోనండి. ఎప్పుడు మీకు తెలిసే ఉంటుంది నా వీడియోస్ చూసేవారికి. అలాగే దాల్చిన చెక్క, గసగసాలు, సోంపు, లవంగాలు, ఫ్లేవర్ కోసం అని చెప్పి ఒక 2-3 యాలకలు తీసుకుంటానమాట. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పెట్టేసుకుందాం. కేజీ చికెన్ కాబట్టి కొంచెం మసాలా ఘాటుగా వేసామంటే కానీ బాగుంటుంది. మళ్ళీ మనం రైస్ కూడా పెడతాం కదండి, కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇవన్నీ వేసుకున్నామంటే ఏది ఎక్కువని అనిపించదు, కరెక్ట్గా వస్తుంది. అన్నీ కూడా వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం బాగా మెత్తగా. సూపర్గా ఉంటుందండి. హోటల్ స్టైల్లో పొడి పొడిగా వస్తుందన్నమాట బిర్యానీ అయితే. నేను చేసినట్లు చేయండి. చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటివైతే అందరూ చేస్తున్నారు, చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు యూట్యూబ్ ఆన్ చేసుకొని. కాకపోతే నేను చేసే స్టైల్ చూపెడదామని చెప్పి ఇలా చేసానమాట. ఇందులోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను చూడండి. మసాలాలోనే పుదీనా ఆకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే బిర్యానీ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేనే వీడియో చేస్తూ వంట చేస్తున్నానండి. అందుకే మీకు సగం గిన్నె కట్ అయిపోయింది, క్లారిటీగా లేదనుకుంటూ ఉన్నాను. ఓ పక్క ఫోన్ పట్టుకొని ఇలా చేస్తున్నాను అనమాట. ఇందులో కొద్దిగా ఒక 2 బిర్యానీ ఆకులు, బిర్యానీ మొగ్గ, లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా సోంపు కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా బిర్యానీ పువ్వు ఉన్నా కూడా, అనాస్ పువ్వు ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అనాస్ పువ్వు లేదండి, అయిపోయింది, నేను తెప్పించుకోవాలి. అది వేసుకున్నా కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది తినేటప్పుడు మనకి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా, మసాలా అంతా కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. మసాలా బాగా వేగిందంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకున్నామంటే తొందరగా అవుతుంది. ఇదిగో చూడండి,
బాగా వేగుతుంది కదా. మనం ఇదంతా చేసేసరికి మనం ముందే కలిపి పెట్టుకున్న చికెన్ కూడా బాగా నానుతుంది. అంటే పౌడర్స్ అన్నీ ముక్కలకి బాగా ఊరుతూ ఉంటాయన్నమాట. ఆలోపు మనం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, టైం కలిసి వస్తుంది. ఇప్పుడు ఇందులోనే పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా మసాలా వేసుకున్నాక కొద్దిగా అలా వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ బాగా స్మెల్ బాగా తెలుస్తుంది అనమాట పుదీనా వేయంగానే. నేను ఆల్రెడీ మసాలా వేసేటప్పుడు కూడా కొద్దిగా వేసాను గ్రైండర్లో కూడా. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. పుదీనా వేస్తేనే ఆ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది కదండి. ఇప్పుడు బాగా వేగింది కదా, మనం ముందే నానబెట్టేసుకున్న చికెన్ ముక్కలన్నీ ఇందులోకి వేసుకుందాం. చూడండి, ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి నీట్గా. మసాలా మొత్తం ముక్కలకు పట్టాలన్నమాట. ఆ విధంగా బాగా అయితే కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి బిర్యానీ. పొడి పొడిగా వస్తుంది. నేను చేసినట్లు చేశారంటే సూపర్ టేస్ట్ అనమాట. పిల్లలు బాగా తింటారు ఇష్టంగా. ఎలా ఉండాలి అంటే ఇంట్లో మనం చేస్తుంటే మన వీధి లాస్ట్ వరకు తెలియాలన్నమాట ఆ స్మెల్. అందరూ వచ్చి మనల్ని అడగాలన్నమాట. అలా ఉండాలి బిర్యానీ చేస్తే. చూసారా, బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉంచుదాము. ఈలోపు మనం బిర్యానీకి కావాల్సిన రైస్ కడుక్కుందాము. ఇదిగోండి, ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను బాస్మతి రైస్. చూడండి, ఒకసారి బాగా కడిగేసుకొని ఒక 10 మినిట్స్ అలా నానబెట్టేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది రైస్ మనకి. ఇదిగోండి, నేనైతే కడిగి తీసుకొచ్చేసాను చూసారా. ఇప్పుడు 3 గ్లాసులు బాస్మతి రైస్కి 4.5 గ్లాసు వరకు వాటర్ అయితే వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అనమాట. మామూలు రైస్కైనా కూడా అలా ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే సరిపోతుందండి. మామూలు రైస్ అయినా కూడా. బాస్మతి రైస్ కూడా అలాగే వేసుకున్నామంటే మనకి బాగా పుల్లలుగా వస్తుందన్నమాట రైస్ అనేది. అప్పుడే మనకి గుర్తొస్తుంది హోటల్లో మాదిరిగా ఉంది కదా అనేది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చూద్దాం ఎలా వస్తుంది. నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి, చికెన్ కూడా ఉడుకుతుంది కదా. ఇప్పుడు చూడండి, బాగా ఉడికిపోయింది. ఆల్రెడీ మనం రైస్ కూడా నానబెట్టేసుకున్నాము. ఒక్కసారి బాగా కలిపేసుకొని తర్వాత ఇందులోకి రైస్ అంతా వేసుకుందాం. అలా నలుపుతున్నాను, ఉడికిపోయింది ముక్కలైతే. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం వాటర్ కూడా కొలిచి పెట్టేసుకున్నాం కదండి రెడీగా. అందుకే నేను ఈ వాటర్తో పాటు బియ్యం కూడా వేస్తున్నాను రైస్ని. 3 గ్లాసుల రైస్ అండి, అంటే 3/4 కేజీ అనమాట రైస్ ఇక్కడ. మామూలుగా కేజీ చికెన్కి కేజీ రైస్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3/4 కేజీనే వేస్తున్నాను. అంటే ఇంట్లో అందరికీ సరిపడేంత వేసాను అనమాట. 6 మెంబర్స్ అండి, 2 పూట్ల హ్యాపీగా తినచ్చు అనమాట. మధ్యాహ్నం నైట్కి తినేసేయచ్చు. కరెక్టే సరిపోతుంది మాకైతే. మేము ఉండేది 6 మెంబర్స్ కాబట్టి. చూడండి, అలా రైస్ అంతా వేసుకున్నాక నెమ్మదిగా ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ పెట్టి తర్వాత సిమ్లోకి పెట్టాలండి. ఇలా ఉడికేటప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా అలా వేసి నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. కింద నుంచి గరిటె పెట్టి నెమ్మదిగా అలా కలుపుకున్నామంటే రైస్ విరిగిపోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుందాము. చాలా బాగా వస్తుందండి మొత్తం ప్రాసెస్ అంతా. ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి. చూసారా, రైస్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టేసుకున్నామంటే రైస్ అంతా నీట్గా కుదురుకుంటుందండి. బిర్యానీ మొత్తం కూడా మనకి చూసారా నీట్గా కుదురుకుంటుందన్నమాట. ఇప్పుడు నెమ్మదిగా కలుపుకున్నామంటే మన చికెన్ బిర్యానీ, హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇష్టంగా అనమాట. నాకైతే చాలా ఇష్టము. మటన్ బిర్యానీ కన్నా చికెన్ బిర్యానీ అంటే చాలా బాగా ఇష్టం అనమాట. వేరే ఇంకేం అవసరం ఉండదండి. అసలు రైతా కానీ సేర్వా కానీ ఏం అవసరం ఉండదు. ఇలా చేసుకొని తినేసామంటే హ్యాపీగా తినేయచ్చు. చూసారా ఎంత పుల్లలుగా వచ్చింది కదండి. రైస్ చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా బాగా తింటారు ఇలా చేసి పెట్టేసామంటే. హోటల్ మాటే ఎత్తారనమాట మనం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో. కానీ
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. సూపర్గా వస్తుందండి. సేమ్ ఇదే మాత్రం మీరు కొలతలతో చేయండి. ఇవే కొలతలతో చేశారంటే చాలా బాగా వస్తుంది. రైస్కి వాటర్ మాత్రం కరెక్ట్గా వేయాలండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇదిగో చూడండి, ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది చూసారా. హోటల్ స్టైల్లో చికెన్ బిర్యానీ రెడీ. ఇంకేముంది, ఆవురం అంటూ తినేయడమే అనమాట. ప్లేట్ తెచ్చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.